కల్కి 2898 ఏడి తర్వాత ఆ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ స్త్రీ 2 రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన స్త్రీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. కొన్ని చోట్ల కల్కి రికార్డులని కూడా బ్రేక్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలకి ఓ కనెక్షన్ ఉంది. ఏంటా కనెక్షన్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ స్క్రీన్ ని షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడి. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ డ్రామా ఘన విజయం సాధించింది. అదే రేంజ్ లో వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు దాదాపు ఆ స్థాయిలోనే బజ్ క్రియేట్ చేస్తోంది కామెడీ హారర్ మూవీ స్త్రీ 2. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా తెరకెక్కిన స్త్రీ 2 బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని కూడా వెనక్కి నెట్టి రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం 10 రోజుల్లోనే కల్కి నార్త్ కలెక్షన్స్ ని బీట్ చేసింది స్త్రీ 2. అయితే కల్కి స్త్రీ 2 సినిమాల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. స్త్రీ 2 సినిమాలో జెయింట్ విలన్ గా కనిపించారు సునీల్ కుమార్. ఆయన కల్కిలోనూ నటించారు. అయితే కల్కి సినిమాలో సునీల్ కుమార్ ఏ క్యారెక్టర్ చేయకపోయినా 8 అడుగుల ఎత్తుండే అశ్వత్థామ పాత్రకు డూప్ గా నటించారు. కొన్ని యాక్షన్ సీన్స్ లో అమితాబ్ బచ్చన్ కి బాడీ డబుల్ గా నటించారు సునీల్ కుమార్. దీంతో ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకి వర్క్ చేసిన రేర్ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు ఈ జెయింట్ మ్యాన్.